ఈ దినము ఒక భక్తుని జీవితంలో జరిగినటువంటి మరి గమనాలను అంటే ఒడిదొడుకులను మరొకసారి జ్ఞాపకము చేసుకుందాం. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు బ్రతకాలంటే, వాడుక భాషలో చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతకాలంటే మనం ఏ రకముగా దేవుని సముఖంలో మనం బ్రతకాలి, మన జీవితాలను ముందుకు కొనసాగించాలి. ఎలా బ్రతికినా సరే దేవునికి నచ్చుతుందా? నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితము దేవుడు ఆయన కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి విలువ పెట్టి కొనినటువంటి మనము ఎలా పడితే అలా బ్రతికితే దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండగలుగుతామా? దేవుడు ఈ దినం అడుగుతున్నాడు, నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీవు నాకు ఇష్టానుసారమైనటువంటి జీవితము నా కొరకు నీవు జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే ఈ నేటి దిన వాక్యము ద్వారా జీవించడానికి సిద్ధపడు. అపోస్తుల కార్యములోంచి ఒక దినం ఒక మాట మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలోంచి ఒక మాటను మాట్లాడుకుంటూ తన జీవితంలో కలిగినటువంటి ఒడిదొడుకులను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. దేవుడు దావీదును గూర్చినటువంటి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏ రోజైనా సరే దేవుడు నీ కొరకు, నా కొరకు ఎక్కడైనా సాక్ష్యం ఇస్తాడు అనేటువంటి ఆశ మనకి ఎక్కడైనా ఉందా? దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు. వాస్తవం చెప్పాలంటే నా మనసులో ఏముందో ఆయన మనసులో కూడా అదే ఉండడానికి ఆయన ప్రయత్నిస్తాడు. నాకు ఇష్టానుసారంగా నేను ఏదైతే కోరుకుంటానో నేను కోరుకున్న దాని ప్రకారం తను జీవించడానికి ఇష్టపడతాడు. మరి దావీదు కూర్చున్నటువంటి సాక్ష్యము దేవుడు మరి నీ కొరకు, నా కొరకు, ఎవరి కొరకైనా ఎప్పుడైనా మరి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకైనా ఏ రోజైనా మన కొరకు దేవుడు సాక్ష్యం చెప్తాడనేటువంటి ఆశ మనలో ఉందా? ఒకవేళ ఉండకపోతే నీ జీవితం, నా జీవితం ఎంత దుర్భరమైన స్థితిలో మనం బ్రతుకుతుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో అదే విధముగా దేవుడు ఇంకెవరి కొరకైనా తన సాక్ష్యం చెప్పాడా? ఏ మనుషుల కొరకైనా దేవుడు సాక్ష్యం చెప్పగలిగాడా? దావీదు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు. రెండవ వ్యక్తి మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చూసారా? దేవుని ఇల్లంట. దేవుని ఇల్లేది పరలోకములో, ఈ భూలోకములో దేవుని ఇల్లంతటిలో సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు మోషే. అదే విధముగా యోబు గురించి మాట్లాడుతున్నాడు. యోబు ఆయన చాలా నీతిమంతుడయ్యా. సాతాను ఈ లోకములో కుప్పిగంతులు వేసుకుంటూ ఇక్కడ అక్కడ తిరిగి దేవుని సముఖానికి వెళితే అపవాది, సాతానా ఎక్కడికి చూస్తున్నావు అంటే ఇక్కడ లోకమంతా సంచారము చేసుకుంటూ వచ్చాను అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఓజు దేశంలో నా కుమారుడు యోబు ఉన్నాడు చూసావా అని అన్నాడు. ఈరోజు మనం చనిపోయేంత వరకు దేవుడు నీ కొరకు, నా కొరకు ఎప్పుడైనా దేవుడు సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఒకవేళ అనుకుందాం, చాలా మంది దావీదు జీవితం చూస్తే ఏమనుకుంటారంటే ఆయన రాజు కదా, ఆయనకేం కష్టాలు ఉన్నాయి, ఆయనకేం బాధలు ఉన్నాయి, ఆయనకేం ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి,
ఏమైనా పొద్దున్న లేస్తే దేవునితో ప్రార్థన గదిలో ఉన్నాడేమో, అందుకని ఇష్టానుసారమైనటువంటి కుమారుడుగా అనిపించుకున్నాడేమో అని అనుకుంటారు. దావీదు బ్రతుకు ఒకసారి ఆలోచన చేస్తే మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. దావీదు స్థితిగతులు ఏంటి? దావీదు యొక్క స్థితిగతులు మరి ఒకప్పుడు ఆయన ఎలాంటి స్థితి కలిగినటువంటి వాడు, ఏ స్థితిలో నుంచి ఆయన వచ్చాడు, మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము? మన స్థితిలో నుంచి దావీదు రాలేదా? మనకంటే దుర్భరమైనటువంటి స్థితిలో నుంచి దావీదు రాలేదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 78వ కీర్తన 71, 72 వచనాలు చూస్తే అక్కడ స్పష్టమైనటువంటి వర్డ్ ఉంది. కీర్తన 78, 71వ వచనం, 72వ వచనం చూడండి. చూడండి, అంత మీ అందరి బైబిల్లో మీరు చూసినట్లయితే దావీదు స్థితి ఏందో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి చూసండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నీకు నాకు ఆ స్థితి లేదేమో. దావీదు పాడి గొర్రెలను కాసేటటువంటి ఒక గొర్రెల కాపరిని దేవుడు అంతగా హెచ్చించాడంటే, గొర్రెల కాపరి ఉదయం వాస్తవం చెప్పినాడంటే ఆయన ఉన్నటువంటి ఆ బెత్లెహేము యెరూషలేము అనే ఆ దేశంలో ఉదయం లేవగానే, అంటే ఊరంటే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నిద్ర మేలు కొనక మునిపే గొర్రెలను తీసుకొని అడవికి వెళ్ళేవాడు. మళ్ళీ అందరూ సాయంత్రం అందరూ పడుకున్న తర్వాత ఇంచుమించు అందరూ నిద్రపోయే సమయంలో ఇంచుమించు ఆ స్థితిలో లోపలికి గ్రామంలోనికి వచ్చేటటువంటి వాడు. ఎవరితో, ఏ ప్రజలతో, తల్లిదండ్రులతో కానీ, ఎక్కువగా గ్రామస్తులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎలాంటి భావబంధాలు, స్నేహ సంబంధాలు లేని వ్యక్తి. ఆయనకున్నటువంటి స్నేహం ఒకటే, ఏదంటే దేవునితోనే ఉంది స్నేహం తప్ప ఆయనకేమని ఇంకో స్నేహం ఉందా? కలిస్తే అడవిలో ఎవరో ఒకరు ఇంకా వేరే కాపరి కలిస్తే అది కొద్దిసేపే ఉంటాడే కదా. చూసారా, పాడి గొర్రెలను కాసేటటువంటి దావీదునే దేవుడు ఎన్నుకొని ఎంత గొప్ప అధికారం ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో ఇమడగలిగాడు. మనమైతే ఇమడగలుగుతాం? ఏమైనా కరువు వస్తే ఇముడ్చుకోలేము. ఒకవేళ విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు వస్తే కూడా మనం ఇముడుకోలేము. ఎందుకో తెలుసా? విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు వస్తే దేవుణ్ణే మరిసేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కానీ దావీదు ఎప్పుడు తన పూర్వపు స్థితిని మరిచిపోలేదు. అయ్యా, నన్ను పాడి గొర్రెలు కాసేటటువంటి నన్ను, ఎన్నిక లేని నన్ను నయ్యా నువ్వు ఏర్పాటు చేసుకొని నీ ప్రియ బిడ్డలమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి, రాజుగా ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నానంటే నేనే పాటి వాడనయ్యా. మనలో చూస్తే కొంచెం స్థితి, ఒకసారి మన పరిస్థితులు అప్ డౌన్ అయితే మనం ఎలా రెచ్చిపోతామంటే ఒకసారి ఆలోచన చేయండి. కొంచెం ఎక్కువైతే ఓర్చుకోలేము, తక్కువైతే కూడా ఓర్చుకోలేము. కానీ దావీదు అలా తన జీవితంలో ఎప్పుడు చేయలేదు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథాన్ని చదివితే చాలా విస్తారమైనటువంటి కష్టాలు వచ్చాయి. ఏ కష్టం వచ్చినా ప్రభు దగ్గర ప్రార్థన చేయడం తప్ప దేవుని ఏమారు కూడా దూషించేటటువంటి సాహసం చేయడం. మనం గతించిన దినంలో చూసుకున్నాం. మరొకనొక దినమున తన కొడుకు తన మీదికి తననే చంపడానికి వచ్చాడు. ఎవరు? అబీషలోము. తన తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి వచ్చినా కూడా మారు మాట్లాడక, వాస్తవం చెప్పాలంటే అబీషలోమును చంపడానికి ఈయన దగ్గర బలము లేదా?
దావీదు దగ్గర సైనికులు లేరా? ఆయన బలమేమైనా సన్నగిలిందా? ఎందుకు చంపలేదా అబ్షలోముని తన కొడుకు తన మీదకి వస్తే? ఒకసారి ఆలోచించి, నా పిల్లలు వాళ్ళకి తెలియదు, వారి కొరకు ప్రార్థించడానికి సాహసించాడు కానీ వారిని చంపడానికి మాత్రం సాహసం చేయాలి. చివరికి ఏ ఎన్నిక లేని వాడు శిబి కూడా తనను ఎన్నోసార్లు తన మీద విస్తారమైనటువంటి అభండాలు వేస్తూ దుమ్ము పోస్తూ రాళ్ళేస్తూ ఉంటున్నప్పుడు కూడా దేవుడు అనుమతించాడేమో అని దాన్ని దేవుని దగ్గరనే ఒప్పుకున్నాడు కానీ ఏమాత్రం ఎవరిని ఒక మాట దూషించలే. తన కింద ఉన్నటువంటి వారు అన్నారు, అయ్యా వాడెంతటోడు, నువ్వు ఆ మాట ఇస్తే వాడిని వేసేస్తాం. చూసారా, దావీదు జీవితంలో కూడా ఎన్ని కష్టాలు కానీ బాధలు కానీ ఎప్పుడు లేవు అనేటువంటి మాటలు లేవు. ఒక మాట చూడండి, 25వ కీర్తన 17వ వచనంలో చూస్తే, 25వ కీర్తన 17వ వచనం చూడండి. నా హృదయ వేదనలు, చూసారా, చూడండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దావీదు రాజు కదా, ఆయనకి విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయన ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఆయనకేం కష్టం ఉందయ్యా మనం అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయి ప్రభు. ఒక రాజ్యమును పరిపాలన చేయాలంటే శత్రు రాజ్యముల గురించి కానీ, అదే విధంగా చూస్తే తన కుటుంబం గురించి కానీ ఆయనకి ఎంత వేదన ఉందో ఒకసారి ఈ మాటల ద్వారా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఎవడైనా ఆత్మీయ స్థితిలో అదే విధముగా దేవుని ఆశీర్వాదములో ఎదుగుతూ ఉన్నాడంటే వాడిని చూసి అనేకులు అనుకుంటారు, వానికి నాలాంటి కష్టాలు వస్తే తెలుస్తుండే, నాలాంటి బాధలు వస్తే వానికి తెలుస్తుండే, వానికి విస్తారమైన డబ్బు ఇచ్చాడు దేవుడు కాబట్టి మాలాంటి బాధలు వానికి ఏమర్థం అవుతాయి అని అంటాం. దావీదు ఆ స్థితిలో నుంచి వచ్చినటువంటి వాడు కాడా? దేవుని హృదయానుసారిగా ఎలా అవ్వగలిగాడు? ఏ స్థితి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా అవన్నిటినీ ఆ బాధల్లో ఒదిగిపోవడానికి చూశాడు కానీ ఆ బాధల నుంచి, అయ్యా ఈ బాధల నుంచి నేను భరించలేనయ్యా అని చెప్పి ఎక్కడ ఆయన ప్రార్థన చేయలేదు. మనం అనుకుంటాం, అయ్యా అన్నీ ఉంటేనే దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతకగలుగుతానయ్యా అని అనుకుంటాం. ఒక దైవజనురాలు, ఆమె మ్యారేజ్ కాక ముందుకే దేవుడు దర్శించి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయింది, పిల్లలు. దేవుడు పిలిచిన తర్వాత అనుకుంటుంది, అందరు అనుకుంటున్నారు ఆమెకు విస్తారమైనటువంటి శోధన వస్తే 4 పిల్లలు చచ్చిపోయారు. 4 పిల్లల్ని ఆమెనే సమాధి చేసింది. చివరికి భర్త చనిపోయాడు, భర్తను ఆమెనే సమాధి చేసింది. ఆమెను చూసి కుటుంబం ఏమనుకుంటారు, ఇతరులు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు వాళ్ళందరూ ఏమనుకుంటారు? నీ దేవుడు గొప్పోడు అని చెప్పి దేవుని విశ్వసించావు కదా, నీకు ఇచ్చినటువంటి పిల్లలందరూ చనిపోయారు, నీ పెనిమిటి కూడా చనిపోయాడు కదా, ఇంకేమి దేవుడు అని చెప్పి అనేకులు ఎగతాళి చేయలేరు. చేసినా కూడా ఆయన మరవలే. ఆయన మరొక దేవుని సముఖంలో నిలబడితే దేవుడు ఆ వ్యక్తిని, ఆ సేవకురాల్ని ప్రపంచాన్ని మార్చేటటువంటి గొప్ప దైవజనురాలని నిలబెట్టుకుంటాం. మనమైతే అనుకుంటాం, మనం మంచిగున్న మన విశ్వాసాన్ని దృఢపరుచుకుంటున్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, ఇంకెక్కడి దేవుడమ్మా, నీ కుటుంబంలో ఏం బాగుంది, నీ జీవితం ఏం బాగుంది అని చెప్పి ఎగతాళి చేస్తారు. అన్ని బాగుండి దేవునికి ఇష్టడుగా ఉండుట
మంచిదా? అన్ని బాగలేకపోయినా దేవుని కొరకు ఇష్టడుగా బ్రతకడం మంచిదా? అన్ని బాగుండి దేవుని కొరకు ఇష్టడుగా బ్రతకడం కష్టమా, సులభమా? లేక అన్ని కష్టాలలో ఉండి కూడా దేవునికి ఇష్టడుగా ఉండడం, బ్రతకడం సులభమా? ఒకసారి ఆలోచించేయండి. దావీదు జీవితంలో ఏదొచ్చినా కూడా తను రిసీవ్ చేసుకున్నాడు. ఎవరు ఎన్ని అబండాలు వేసినా కూడా అవన్నిటినీ పెడచూన పెట్టాడు. కానీ దేవునితో మాత్రము గడపడం మాత్రము ఎక్కడ ఆపలేదు. కానీ మనం ఏం చేస్తాం? కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే వాటన్నిటినీ దేవుని మీద నెపములు వేసి నా దేవుడు నన్ను వదిలేశాడనే స్థితిలోకి వెళ్ళిపోతాం. దావీదు జీవితంలో చాలా కష్టాలు జరిగినాయి. అదే విధంగా చూసినట్టయితే 13వ కీర్తన 2వ వచనంలో చూసినట్టయితే ఇంతవరకు చూసారా, తను ఎప్పుడు చూసినా కూడా దావీదును చంపడానికి ఎంతమంది శత్రువులు వేచి ఉన్నారంటే కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించేవాడవు నీవే. వాస్తవం చెప్పాలంటే మీరు నమ్మకపోండి, కీర్తన గ్రంథం చదివితే ఆయన ఎన్ని కష్టాలు ఉన్నాయంటే, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయనంటే మనం అనుకుంటాం ఆయన రాజు కదా, ఆయనకేం కష్టాలు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఆయన ఆర్డర్ వేస్తే అవి జరిగిపోతాయి. ఆయనకి బాధలు, మనకైతే విస్తారమైనటువంటి బాధలు ఉన్నాయి మనం అనుకుంటాం. కానీ ప్రభు దావీదు జీవితంలో చూస్తే ఎన్నో కష్టాలు, కానీ ఆ కష్టాలన్నిటినీ అధిగమించుకొని దేవుడి దగ్గర ఏ రోజు ఆయన ప్రార్థన మానలేదు. దేవునికి ఇష్టానుసారంగా ఉండట ఏ పొద్దు కూడా మరి ఆయన సంకోచించలేదు. ఆయన ఎప్పుడు మరచిపోలేదు. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చూసుకుందాం. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినటువంటి వాడట, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి. చూసారా, దుష్టుడు వేసే, శత్రువులు వేసే ప్రతి మన కట్టడాలు, బంధకాలు, అగ్నిబాణాలు ఏవైనా సరే వాటన్నిటి నుంచి విడిపించి కాపాడడానికి మన దేవుడు సమర్థుడు. చూసారా, దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా యుద్ధ దినమున నా తలను కాచువాడవు నీవే కదా ప్రభువా. మనం ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నామా? మా ప్రభువా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు సాతాను, మాంత్రిక, దయ్యపు ఆత్మల నుంచి కాపాడేటటువంటి దేవుడవు నీవే కదా ప్రభువా అని ఎప్పుడు ప్రార్థిస్తున్నాము? దావీదు ప్రార్థించాడు, దేవా యుద్ధ దినమున నా తలను కాయువాడవు నీవే కదా, నా వేళ్లకు పోరాటము, నా చేతులకు యుద్ధము నేర్పువాడవు కూడా నీవే కదా ప్రభువా. కష్టాలు లేని వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో కష్టాలు లేని వారు ఇంకా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? వాస్తవంగా చూసినట్టయితే దావీదు దేవునికి అంత ఇష్టానుసారమైనటువంటి కుమారుడుగా ఎలా దేవుడు సాక్ష్యం చెప్పగలిగాడంటే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా ఆయన ఎక్కడ కూడా వెనక్కిపోలే. అయ్యా ఎందుకు అనుమతించావయ్యా నా జీవితంలో ఇది అని చెప్పి వెనకకి పోలే. మనమైతే అనుకుంటాం
మనమైతే అనుకుంటాం, దేవా ఎందుకు నాకు ఇచ్చావయ్యా అనుకుంటాం. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలము, చూసారా ఎన్ని రోజులు వస్తాయి కష్టాలు? ఎప్పటికి జీవితాంతం కష్టాలు ఉంటాయి. వాస్తవంగా దావీదు జీవితంలో వస్తూ ఉన్నాయి కష్టాలన్నీ. కానీ దేవుడు ప్రతి శోధన నుంచి తప్పించుకోవడానికి దావీదుకు ధైర్యమునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు. వాస్తవం చెప్పాలంటే దేవుని ఎదుట మొదటగా గొల్యాతును చంపడానికి ఎలాయిలో అంటే ఆ లోయలో నిలబడినప్పుడు వాస్తవంగా దేవుడు దావీదు నోట ఒక మాట ఇచ్చాడు. ఒకే ఒక వాడు అన్నాడు. దావీదు ఏమన్నాడంటే, యుద్ధము యెహోవాది, యుద్ధము నాది కాదు, యుద్ధము చేసేది నేను కాదు, నాలో ఉన్న నా దేవుడే యుద్ధము చేస్తున్నాడు, యుద్ధము యెహోవాది. మనం పలకగలుగుతామా? కొంచెం కాలం ఓర్చుకోవాలి. ప్రభువా, ఈ శ్రమను ఓర్చుకోవడానికి తగిన జ్ఞానమును, తగిన బలమును, ఆలోచన దయచేయి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే అది మళ్ళీ ఆశీర్వాదములోనికి నడిపించగలుగుతుంది. కానీ మనం అనుకుంటాం, ఎప్పటికీ నా జీవితంలో చీకటే ఉంటుంది అనుకుంటాం. బలపడుతుందా? రాత్రంతా చీకటి ఉంటుంది, ఉదయం వస్తే వెలుతురు వస్తుంది. అప్పుడప్పుడు తుఫాను వచ్చినప్పుడు మరి పగలు కూడా చిమ్మ చీకటి ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? అది తుఫాను వచ్చినప్పుడు అన్ని మేఘాలన్నీ వచ్చినప్పుడు పగలు పూట కూడా చిమ్మ చీకటి ఉంటుంది కదా, అది ఎంతసేపు ఉంటుంది? ఎప్పటికుంటుందా? ఎప్పటికుంటుంది అది? అయితే మనం అనుకుంటాం, ఏంది ప్రభు నా జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇదేనా ప్రభు, నా జీవితంలో సత్యంత వరకు నాకు బాధలు పోవా ప్రభు అంటే, దావీదు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో తన దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దావీదు జీవితంలో చూస్తే పుట్టినప్పటి నుంచి 7 అంటే ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు? దావీదుకి ఎంతమంది? తన తోబుట్టువులు అంటే తనతో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎంతమంది? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో వీడిని అందరికంటే చాలా చిన్నోడు. వీరికి ఏమైనా విలువ ఉందా? విలువ ఇచ్చారా? విలువ లేనివాడు కాబట్టి ఏం పంపిస్తారు? విలువ లేనివానికి ఎలాంటి పనులు ఇస్తారంటే, నీచం అంటే కింది పనులు, అంటే అందరికంటే కింది పనులు ఇస్తుంటుంటారు. వాస్తవం చూస్తే దావీదు పాడి ఆ గొర్రెలను కాసేటటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిస్తే, మన బ్రతుకులు, మన జీవితాలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుని విశ్వసించకపోతే నీ స్థితి, నా స్థితి, ఏ స్థితి ఎలా ఉంటుందని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏ స్థితి అయినా సరే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడితే ఆయన ఎక్కడికో అంటే ఆయనకు చాలా తన మెచ్చేటటువంటి బిడ్డలుగా ఉంచడానికి సిద్ధము చేస్తాడు. అదే విధముగా ఇంకొక మాటను చూసుకొని ఆయన చాలా సంతోషపడ్డాడు దావీదు. ఒకసారి ఆలోచన చేయండి. దావీదు 13వ కీర్తన 5వ వచనం చూడండి. దావీదు రాసినటువంటి కీర్తన 13:5. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను,
నీ రక్షణ విషయమై నా హృదయము. చూసారా, దేవుడిచ్చే ఆ పరలోక స్వాస్థ్యము, ఆ రక్షణను బట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా కూడా అవన్నిటిని పక్కకు పెట్టేసేసి దేవుడిచ్చే రక్షణ కొరకు ప్రతిరోజు సంతోషపడుతుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని సృష్టిలో మొట్టమొదటిది ఏది? దేవుని సృష్టిలో మొట్టమొదటిది దేవుడు ఏం సృష్టించాడు, ఏం చేశాడు? చేయండి సార్, బైబిల్ చదువుతుంటుంటారు కానీ చాలా జ్ఞానవంతులు. ఆలోచన చేయండి. దేవుని సృష్టిలో ఇంకొక మాట చెప్తాం, చాలా పెద్దది ఏది, వయసు కలిగింది ఏది, మొదటిది. మన వాడుక భాషలో అంటాం, మన వాడుక భాషలో పెద్దది ఏది, వయస్సు కలిగింది ఏది, అత్యధిక వయసు అంటే ఎక్కువ వయసు కలిగింది ఏది? దేవుని సృష్టిలో ఏం చేశాడు? మొదట ఏం చేశాడమ్మా? చెప్పండి. అప్పేముంది, అందుకు అది సంకోచిస్తుంటుంటారు. ఆల్రెడీ భూమిని, ఆకాశం, ఫైనలా ఇంకొక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. 3-4-5 వచనాలు చూడండి, కలిసి ఉంటాయి. స్తుతింపబడును గాక, అనుగ్రహించును. ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపే. ఒకసారి ఆలోచన చేయండి. మనందరం పరలోక రాజ్యంలో ఉండాలని రక్షణ కార్యాన్ని భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసి పెట్టాడట. మరి భూమి కంటే ముందు ఉందా, వెనుకుందా? వెలుగు కంటే ముందు ఉందా, వెనుకుందా? భూమి ఇవన్నీ వెలుగు ఏమి సిద్ధపాటు చేయకముందే, కలగజేయకముందే, జగతి పునాది వేయబడక మునిపే నీవు నేను మనందరము పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పి ఈ రక్షణ కార్యాన్ని దేవుడు సిద్ధపాటు చేసి పెట్టాడు. కానీ మనం ఏం చేస్తాం? రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. సృష్టిలో ఉన్నటువంటి దాని ప్రతిదానిని వాటిపై మనం ఎక్కువగా ప్రేమ చూపుతాం, కానీ దేవుడు చేసినటువంటి ఆ ప్రణాళికను మనం ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తాం. ఈ దినం ప్రభువు అడుగుతున్నాడు, దావీదు తన రక్షణని నిర్లక్ష్యం చేశాడు. అయ్యప్పటికి యేసు ప్రభు రాలే కదా పాస్టర్ గారు. దావీదు ఎలా ఉన్నాడంటే, దేవుడు దావీదుకు తన మహిమను, తన జ్ఞానమును దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చేటటువంటి ఆ స్వాస్థ్యమును ఆయన తన జీవితంలో ఎరిగి ఉన్నాడు గనక దేవుడిచ్చే రక్షణను బట్టి ఆయన సంతోషపడ్డాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా కూడా దేవుడికి నమ్మకమైనటువంటి బ్రతికాడు. కానీ నీవెక్కడున్నావు దేవుడా అని చెప్పి, నన్ను వదిలేసావు దేవుడా అని చెప్పి ఎక్కడ కూడా ఎడమగా బ్రతకలేదు ఆయన. అందుకని దేవునికి ఇష్టానుసారమైనటువంటి కుమారుడిగా దావీదు బ్రతికాడు. వాస్తవం చెప్పాలంటే తన జీవితంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అయినను కూడా దావీదు అంత
అంటే దేవుడు ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడంటే తన బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు తనకి ఇష్టానుసారమైనటువంటి కుమారుడు అని దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అలా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నామా? మంచిగుంటే మా దేవుడు మంచివాడు, దేవుడు అందిస్తే దేవుడికి స్తోత్రం. ఏదైనా కొంచెం తక్కువ చేస్తే దేవుడికి స్తోత్రం లేదుగా. దేవుడికి స్తోత్రం అనేది కొంచెం డల్ అయిపోతుంటుంది దాన్ని. కానీ ప్రభు అడుగుతున్నాడు, దావీదు ఏమున్నా దేవునికి స్తోత్రం చెప్పాడు, ఏమి లేకపోయినా దేవునికి స్తోత్రం చెప్పాడు. రాజుగా లేకముందే, గొర్రెలు కాస్తున్నప్పుడే అడవిలో దేవుణ్ణి సితారతో దేవుని మహిమపరిచాడు, ఘనపరిచాడు. ఆయన పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటుండగా గొర్రెలు సైతం మైమర్చిపోయి ఆ ఆరాధనలు అవి పాల్పంపులు పొందగలిగాయి. అదే విధముగా సౌలుకు పలుమార్లు సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారతో పాటలు పాడి దేవుని మహిమపరిచినప్పుడు సౌలు మీదకి వచ్చినటువంటి దురాత్మ తను వదిలి వెళ్ళిపోయింది. మొదటి నుంచే ఉన్నాడు. మధ్య ఆయనకు నడుమంతరపు సిరి వచ్చినంత మాత్రాన ఏమైనా గర్వపడ్డా? ఆయనకు నడుమంతర సిరి వచ్చిందా? మధ్యకి ముందు నుంచి ఉందా? ఆయనకు వస్తుంది చెప్పండి. ముందు నుంచి తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు రాజరికం వచ్చిందా? నడుమంతరంగానే వచ్చింది కదా. అదే మనకు మధ్యలో నడుమంతరపు సిరి మనకు వస్తే మనం ఎట్లుంటాం? మన పూర్వస్థితిని చూసి ఎవడైనా ఆ స్థితిని చూసి మనం ఎలా ఉంటాం తెలుసా? మాటి మాటికి కాలర్ ఎగిరేస్తూ మనం ఎంత గర్వంగా ఉంటాం. కానీ దావీదు ఉన్నాడా? ఆయన తగ్గింపు జీవితం, ఆయన తగ్గింపు ప్రార్థన, ఆయన జీవితంలో ఎక్కడ కూడా దేవుణ్ణి పొరపాటులో కూడా తక్కువ చేసినట్టుగా లేదు ఎక్కడ కూడా. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైనటువంటి పేతురు గారు కూడా చెప్తున్నాడు, బిడ్డ ఏమైతే కొంచెం కాలమే శ్రమ వస్తుంది కానీ ఎప్పటికుంటుందా అది? కానీ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీ కుటుంబ జీవితంలో ఎన్ని అవాంతరాలు కలిగినా పుట్టించినటువంటి దేవుడు ఆయనే కదా. నీ జీవితము ద్వారా ఆయన్ని మహిమపరచు. ఒకానొక దినమున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పరలోక పట్టణంలో నువ్వు చూసి ఆనందించబడతావు కదా. కానీ ఈ తుచ్చమైన లోకమును చూసి ఆనందించి సంతోషపడతాం కానీ యుగయుగములు ఉండే ఆ పరలోక రాజ్యములో కుటుంబ సమేతముగా ఒకానొక దినమున ఆ పరలోక పట్టణములో దేవుని ఎదుట ఉండి ఆ ఆనందాన్ని పొందగలుగుతావని చెప్పి ఎందుకు మనం మరిచిపోతున్నాం? అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. 6, 7, 8 వచనాలు చూడండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున, చూసారా, కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది కానీ మీరు ఓర్చుకోండి. నశించిపోయేటటువంటి సువర్ణాన్ని సరిచేయడానికి ఆ యొక్క అగ్నిలో పుటం వేస్తాము. అది బంగారం ఎప్పటికీ శాశ్వతమైందా? బంగారం ఎప్పటికైనా శాశ్వతమైందా? కాదు కదా. దేవుడిచ్చే పరలోక స్వాస్థ్యము అది ఎప్పటికీ యుగములు నిలిచేటటువంటిది కదా. మరి ఆ పరలోక పట్టణములో ఉండడానికి నేను సిద్ధపాటు చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం శ్రమలు వస్తే ఎందుకు మనం తల్లడిల్లిపోతున్నాం? నీ దుఃఖము దేవుని దగ్గర, నీ దుఃఖమును ఆనందముగా మార్చేటటువంటి దేవుడు మనకున్నాడు కనుక మన దుఃఖము దేవుడి సముఖములో ఎడవండి. నీ కష్టాన్ని ప్రభుతో చెప్పుకోవడానికి సిద్ధపడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కష్టము రాగానే పరులకు చెప్పుకోవడానికి సిద్ధపాటు చేస్తున్నాం. దేవుడితో మాత్రం చెప్పుకోవడానికి
చాలా మంది ఇష్టపడతలేరు. మరి ఎవరు తీరుస్తారు? ఏదైనా కష్టం తీర్చాలంటే ఎవరు తీరుస్తారు? నిన్ను నన్ను కలగజేసిన పుట్టించినటువంటి ఆ దేవదేవుడే కదా తీర్చేటటువంటి వాడు. మాటి మాటికి ఏమన్నా అంటుంటాం, ఆర్చేదానివా తీర్చేదానివా అని చెప్పి అనేకుల మీద రుసరుసలాడుతుంటుంటాం, కానీ కోపడుతుంటుంటాం. కానీ ఆర్చేవాడు తీర్చేవాడు మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయిన బాగోగులన్నీ చెప్పుకుంటానని చెప్పి ఏ రోజైనా మనం సిద్ధపాటు చేసి మన ప్రార్థన గదిలోకి వెళ్తామా? సిద్ధపాటు లేదు. కానీ ఈ దినం అడుగుతున్నాడు, దావీదు జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అదే విధముగా చూసినట్టయితే దావీదైతే పాడి గొర్రెలు మేపేటటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు. వాస్తవం చెప్పాలంటే గొర్రెల కాపర్లు చూసినట్టయితే వారి స్థితిగతులు ఎలా ఉంటాయి? ఎప్పటికీ మంచి సువాసన వెలువడేటటువంటి స్థితిలో ఉంటుందా? ఎండలంతా మరి ఎండ వాన అనక అడవిలో తిరుగుతుంటుంటారు. ఎన్ని రకాలుగా చూసినట్టయితే మంచి బట్టలు ఉంటాయా? మంచి చెప్పులు షూలు ఉంటాయా? వాస్తవం చెప్పాలంటే వారి స్థితిగతులు ఊర్లో ఉన్నటువంటి వానిలాగా ఉంటాయా? మరి మన పాప జీవితం ముందు ఉన్నటువంటి ప్రభువును నమ్మకం ముందున్నటువంటి జీవితం కూడా చూస్తే, ఒకవేళ మన బ్రతుకు మన జీవితము ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని పిలిచి ఆయన పరలోక రాజ్యములో ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి, ఆయన సముఖమున నిలబడడానికి, కూర్చోవడానికి, సవాసము చేయడానికి మన పిలుచుకున్నటువంటి దేవుడు మన జీవితంలో కొంచెం శ్రమలు అనుమతిస్తే ఎందుకు తల్లడిల్లిపోతున్నాం? భక్తుల జీవిత చరిత్రలో చూస్తే వాస్తవం చెప్పాలంటే ఎందుకు ఈ పేతురు గారి మాటను జ్ఞాపకం చేశాడంటే, పేతురు గారిని తల కిందులుగా సిలువేశారు. కాళ్ళు పైకి చేసి తలకాయ కిందికి చేసి పేతురు గారిని సిలువేశారు. దానికంటే ముందు ఇవన్నీ ఈ మాటలు రాసి తన మరణాన్ని తల క్రిందులుగా నన్ను సిలువేయని తన మరణాన్ని సిలువమరణానికి అప్పచెప్పుకున్నాడు. కొంతమంది ఆది అపోస్తులు చూసినట్టయితే రంపము చేత మొత్తం కట్టెను కోసేసేసారు. రకరకాలుగా ఆది అపోస్తులను చంపారు. కానీ వాళ్ళు ఏమైనా శ్రమ పడ్డారా? అపోస్తులైనటువంటి పౌలు చిరచ్ఛేదనం చేయడానికి వస్తే ఎంత గొప్ప పరిచర్య చేశాడో, చివరికి మరి రోమా సామ్రాజ్యం రోమాను పరిపాలిస్తున్నటువంటి రాజులు మరణశిక్షణ విధించడానికి వాళ్ళు పన్నాగం పన్నినప్పుడు ఏమన్నాడు తెలుసా? అపోస్తులైనటువంటి పౌలు, మీరు చిరచ్ఛేదనం చేస్తే నా రక్తము ఈ భూమి మీద పడాలని అన్నాడు. అయ్యా దేవుడా, నేను ఇంత గొప్ప పరిచర్య చేసిన, అది చేసినా ఇది చేసినా, నాకెందుకు ఈ మరణాన్ని ఇచ్చావయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగాడు. ఏదొచ్చినా కూడా స్వాగతించాడు. కష్టం వచ్చినా స్వాగతించాడు, నష్టం వచ్చినా స్వాగతించాడు, ఆనందం వచ్చినా స్వాగతించాడు. కానీ మనమైతే ఏం చేస్తామంటే, మనుషులలో మనకు ఒక దురుద్దేశం ఉంది. ఏదంటే చెడు వస్తే మాత్రం నాకు వద్దంటాం, మంచి వస్తే మాత్రము కావాలి ప్రభు అని స్వాగతించుకుంటాం. ఒకసారి ఆలోచన చేయి. కొంచెం కాలం శ్రమ ఉంటుంది. ఆ శ్రమ పోయిన పిదపట నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాలను తీసుకొస్తాడు. దావీదు జీవితంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ నీ జీవితానికి, నా జీవితానికి కావలసినటువంటి పరలోక రాజ్యములో ఉండగలిగినటువంటి అర్హత, ఆయన రక్షణ, భూమి పునాదులు వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మన రక్షణ సంకల్పాన్ని సిద్ధపాటు చేశాడు. మరి భూమి కంటే, ఆకాశము కంటే, వెళ్ళు కంటే మొట్టమొదట మన రక్షణ దేవుడు సిద్ధపాటు చేశాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేస్తారా?
ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఎవరు ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో ఉంటాలో, వారు ఎలా ఎదగాలో, ఏ మందిరంలో ఉండాలో కూడా ఎప్పుడు చేశాడు ఈ రక్షణ సంకల్పాన్ని దేవుడు? జగతి పునాది వేయబడక మునుపు కాదా? మనమైతే మన జీవితాలను చూస్తే చాలాసార్లు ఇబ్బంది పడుతుంటాం. ఈ మాటను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుమతించాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, మరి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా కానీ వాటికి భయపడక అవన్నిటిని స్వాగతించుకొని, ప్రభా వీటన్నిటి నుంచి విడిపించగల సామర్థ్యం నీ ఒక్కరికే ఉంది కదా ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ముందుకు నడిస్తే దేవునికి ఇష్టానుసారమైనటువంటి పిల్లలుగా మనం ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.